మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలం కొట్టాలపల్లి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వెంకటకృష్ణపై స్థానిక టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇంద్రగోపాల్ భూపాల్ రెడ్డి దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు అధికారుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. అయితే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అనేవాళ్ళు పోస్ట్ వేకెంట్గా ఉండడం వల్ల అంతకుముందు పనిచేస్తున్న వారు ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోవడం వల్ల నేను జూన్ 24వ తేదీ నుంచి ఎంపీడీఓ గారు నాకు డిజిటల్ అసిస్టెంట్గా ఇన్ఛార్జ్ డ్యూటీ వేయడంతో నేను డిజిటల్ అసిస్టెంట్ కూడా ఇన్ఛార్జ్గా విధులు ఆఫీసు బయట ఉండి నా సహ ఉద్యోగి అయినటువంటి సర్వేర్ అసిస్టెంట్ గారు గ్రామంలో నివాసం ఉంటున్నారు కాబట్టి కొట్టాలపల్లి నందు వాళ్ళు లంచ్కి వెళ్ళిన టైంను చూసి ఆ మేడం గారు బయటికి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత ఒక 6 నుంచి 7 మంది అది ఈరోజు కావాలని నా మీద హత్య ప్రయత్నం చేయడం కోసం మాత్రమే ఆఫీసులోకి వచ్చి ఎలాంటి వివరణలు అడగకుండా నా మీద నేరుగా నన్ను కొట్టడం జరిగింది. వాళ్ళల్లో ఎలికి అంజయ్య టీచరు మరియు ఇంకొక వ్యక్తి నా 2 చేతులు పట్టుకోగా ఇంద్రబాబు ఎత్తడం జరిగింది. కానీ కుర్చీతో మాత్రం 4-5 సార్లు కొట్టారు. అందువల్లనే తల పగిలింది. ఇది జరిగింది. వారి మీద చట్టపరమైన విచారణ జరిపించి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా, ఎందుకంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ విధులలో ఉండగా నా విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా నా మీద హత్య ప్రయత్నం చేయడం కూడా తీవ్రమైన నేర